నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ షమ్మరీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, కువైట్ లో మనం చూసుకుంటే 2 నెలల పాటు గృహ కార్మికులు సూన్ వీసాకు మారేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు కువైట్ ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బస్సం ఆల్ షమ్మరీ గారు ప్రశంసించారు. కువైట్ యొక్క కార్మిక మార్కెట్ మరియు ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని అన్ని రంగాలలోని ప్రవాస కార్మికులపైన ఆంక్షలు ఎత్తివేయవలసిన అవసరాన్ని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రైవేటు సెక్టార్లోని లేబర్ మార్కెట్లో సమస్యలను పరిష్కరించడానికి కువైట్ ఉప ప్రధాన మంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి 60 ఏళ్లకు సంబంధించిన ప్రవాసులనైతే వాళ్ళ యొక్క నిర్ణయాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గృహ కార్మికులకు సంబంధించి 2 నెలల పాటు పెట్టిన ఏదైతే కానూన్ ఉందో సూన్ వీసాకు మారేందుకు దాన్ని శాశ్వతంగా పెట్టాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ జీతాలతో పనిచేస్తూ ఉంటారో, వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇళ్లలో పనిచేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కు వెళ్లాలన్నా, వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడాలన్నా, అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరగాలన్నా సరే వాళ్ళు సూన్ వీసాకు మారేందుకు అవకాశం కల్పించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు. అలాగే చాలా మంది కూడా కువైట్ లోని ప్రవాసులు గృహ కార్మికులు సూన్ వీసాకు మారేందుకు శాశ్వతంగా ఈ యొక్క కానూన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఈ యొక్క సమస్యను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం 2 నెలలు పెట్టారు. ఆ యొక్క 2 నెలల టైంలో అతి తక్కువ మంది గృహ కార్మికులు మాత్రమే సూన్ వీసాకు మారారు. అలాగే శాశ్వతంగా పెడితే కానీ కువైట్ లో ఉన్న గృహ కార్మికులు చాలా మంది బయట అకామా కొట్టించుకొని ఉంటూ ఉన్నారు, ఇంట్లో అకామా కొట్టించుకొని బయట పనిచేస్తూ ఉన్నారు. అటువంటి అవసరం లేకుండా గృహ కార్మికులు షూన్ కు ట్రాన్స్ఫర్ అయిపోతే కానీ వాళ్ళు అధికారికంగా కువైట్ లో పనిచేసేందుకు వీలు కలుగుతూ ఉందని చెప్పేసి చాలా మంది ఖాదీం వీసా ఖాదీం అకామా కొట్టించుకొని కువైట్ లో బయట పని చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కానీ డెలివరీ రంగంలో కానీ, భవన నిర్మాణ రంగంలో కానీ, ఏ రంగంలో చూసుకున్నా సరే గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి అక్రమ కార్మికులను నివారించాలంటే కానీ శాశ్వతంగా ఈ యొక్క కానూన్ ఏదైతే ఉందో సూన్ వీసాకు సంబంధించిన కానూన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా శాశ్వతంగా ఓపెన్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేసి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.